ఈ కథ కుమారవలయం అనే ఊరిలో మొదలయింది. ఊరిలో ఒక వృద్ధుడు తన పొలం పని పూర్తి చేసుకుని తాటితోపుల మధ్యలో తన ఇంటికి వెళుతూ ఉన్నాడు. మార్గంలో అమ్మా అమ్మా అని విచిత్రంగా ఏదో ఒక శబ్దం వినపడింది. అక్కడే నిలిచి శబ్దం ఏమిటో వినటానికి ప్రయత్నం చేశాడు. అది పెద్ద స్వామి చెరుకుతోట మధ్యలో వస్తోంది అని గమనించి అందులో వెళ్తూ ఉన్నాడు. వెళ్లే కొద్దీ ఆ శబ్దం ఇంకా ఎక్కువగా వినిపించింది. సరిగా చెరుకుతోట మధ్యలోకి వెళ్లేసరికి 10 ఆవులు ఒక బావి చుట్టూ అరుస్తూ తిరగడం చూసి ఆశ్చర్యపోయాడు. హే హుష్ అని వాటిని అక్కడి నుంచి తరుముటకు ప్రయత్నించాడు. ఆ శబ్దం విన్న ఆవుల గుంపు కోపంతో ఒక్కసారిగా ఆ పెద్దాయన వైపు తిరిగాయి. వాటి కళ్ళు ఆకుపచ్చ రంగులో ఉండటం గమనించాడు. భయంతో అక్కడి నుంచి వెళ్లిపోదామని ప్రయత్నించగా వెంటనే ఆకాశం నుంచి తుఫానులాగా ఒక గ్రద్ద గుంపు పెద్దాయన మీద దాడి చేసి అక్కడి నుంచి తీసుకువెళ్లి ఒక నదిలో పడవేశాయి. అతని పేరు కుమారయ్య, వయస్సు 50. ఈ సంఘటన జరిగిన రోజు 1886 జూన్ నెల ఆదివారం మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు. అతను ఎవరు? అసలు అలా ఎందుకు జరిగింది అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా? తరువాతి ఎపిసోడ్ వరకు ఆగాలండోయ్. ఈ సిరీస్ ఇంట్రో నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్ము సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము.